హాయ్ హలో నమస్తే స్టార్ స్పై న్యూస్ కి స్వాగతం సుస్వాగతం. నేను మీ భవ్య. ఈ రోజు ముఖ్యాంశాలు. గౌరవ కరీంనగర్ మున్సిపల్ అధికారులు కావచ్చు, మరి జిల్లా అధికార యంత్రాంగం కావచ్చు, మరి వారికి మేము ఒక విజ్ఞప్తి చేయగలుగుతా ఉన్నాం. కరీంనగర్ అనేది స్మార్ట్ సిటీగా పరిగణలోకి వచ్చింది. మరి ఆ స్మార్ట్ సిటీ అనేది ఎక్కడ కనబడుతుంది అంటే మరి ఒక ఫోటోలు మాత్రం కనబడ్డట్టు మాకు తెలుస్తా ఉంది. ఎందుకంటే కరీంనగర్ నడి బొడ్డున భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర వాళ్ళ ఒక కేవలం ఒక డంపింగ్ యార్డ్ లో ఏ విధమైన చెత్త ఉంటుందో అంత అధ్వానంగా చెత్త ఉంది. మరి దీన్ని ఇలా పట్టించుకునే నాదులు లేడు. అసలు భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారికి ఇంత నిర్లక్ష్యంగా వివరిస్తున్నారంటే మరి ఇక్కడ మేము కుల వివక్షంగా భావిస్తా ఉన్నాం. మరి దాని దృష్టిలో పెట్టుకుని అధికారులు ఏం చేస్తా ఉన్నారు, మరి ఎక్కడ పడితే అక్కడ మేము స్మార్ట్ సిటీ అభివృద్ధి చేస్తా ఉన్నా అని అంటా ఉన్నారు. మరి నడి సెంటర్ లో ఉన్న నడి బొడ్డులో ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గర ఈ చెత్త కానీ ఇవాళ వాటర్ బాటిల్స్ కానీ మరి ఎక్కడ పడితే అక్కడ ఈ వాటర్ వస్తారు. ఇక్కడ వాటర్ ప్లాంట్ పెట్టిండ్రు, 1 రూపాయల వాటర్ ప్లాంట్ పెట్టిండ్రు. మరి వాటర్ ప్లాంట్ వస్తలేదు. మరి ఈ విధంగా చేస్తా ఉంటే మరి అధికారులు ఏ రకంగా వీటిలో చొరవ చూపిస్తారని మేము భావించాల్సిన పరిస్థితి ఉంది. కనుక మేము ఏమంటున్నామంటే ఎవరు ఇక్కడ పని చేస్తా ఉన్నారు, దీనికి ఇన్ఛార్జ్ ఎవరు, ఇప్పటిదాకా దీన్ని ఎందుకు పట్టించుకుంటున్నారు, ఎవరైతే ప్రత్యేకంగా ఇన్ఛార్జ్ చేసినా ఏఈ గాని ఇవాళ స్మార్ట్ సిటీలో భాగంగా అభివృద్ధిలో భాగంగా ఎవరైతే మున్సిపల్ ఆఫీస్ నుండి దీనికి ఇన్ఛార్జ్ గా ఉన్నారో వారి మీద చర్యలు తీసుకోవాలి. నిర్లక్ష్యంగా వహిస్తున్న వారి మీద అధికారుల పైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారిని, అదేవిధంగా మరి దీన్ని పూర్తిగా ఇక్కడ బాధ్యత ఎవరు వహిస్తున్నారు అన్న విషయాన్ని కమిషనర్ గారు పరిగణలోకి తీసుకోవాలి. అదేవిధంగా ఈ ఏరియాకు సంబంధించిన కార్పొరేటర్ ఎవరు, మరి ఇక్కడ జవాన్ ఎవరు, వార్డర్ ఎవరు, మరి దీనికి సంబంధించిన అధికారి ఎవరు అన్నది పూర్తిగా పరిశీలనలోకి తీసుకొని వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఇలా తోడు డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇలా కలెక్టర్ గారు కూడా వెంటనే దీని మీద స్పందించి ఒక మహానుభావుని విగ్రహం దగ్గర ఈ రకంగా డంపింగ్ యార్డ్ లాగా వెలుస్తున్నది మాకు బాధాకరంగా అనిపిస్తుంది. కనుక వెంటనే వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఇలా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఎక్కడైతే జిల్లా వ్యాప్తంగా మహనీయుల విగ్రహాలు ఉన్నాయో వాటి దగ్గర ఫ్లెక్సీలకు పర్మిషన్ ఇవ్వదు, కట్టడానికి అనుమతి ఇవ్వదు. మిగతా ఎక్కడైనా కట్టుకొని ఫ్లెక్సీలు కట్టేసి వాళ్ళ ఎవరు ఇచ్చుగా వాళ్ళు ఇష్టానుసారంగా వివరిస్తున్నారు. కాబట్టి మహనీయులను అగౌరవపరిచినట్టే ఉంటది. కనుక ఈ ఫ్లెక్సీలకు పర్మిషన్ ఇవ్వద్దు, ఫ్లెక్సీలు కట్టనియద్దు. ఒకవేళ కట్టిన వాళ్ళ మీద చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తాం. స్పై న్యూస్, కథనం నిమిషాల్లో, మీ వార్తలు మీ ఎంపిక. Once a spy, always a spy.